హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. స్టోరీ నిన్నే వరిస్తా పార్ట్ 22. కౌశల్ అంటే ఎందుకంటే పగ ప్రజ్వల్కి అని ఆలోచిస్తూనే తన ఆలోచనల్ని గడిపేస్తూ అసలేం జరిగిందో అని అడిగేయాలి అనుకుంటే ఈలోపే కమ్ విత్ మీ అన్నాడు ప్రజ్వల్. 1 మినిట్ అంటూ లేచిన ప్రేరణ పర్సనల్ క్యాబిన్లోకి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తుంటే ముందుకు తూలి పడేలోపు ఆమె వెనకే వచ్చిన ప్రజ్వల్ చేతిలో ల్యాండ్ అవుతుంది ప్రేరణ. చూసుకుని కదా నడిచేది అని కసురుతూ ప్రేరణని సరిగ్గా నిలబెట్టి ఆమె ముందు ప్రజ్వల్ తన చేతిని ముందుకు చాపుతాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియకపోయినా అతడి చేతుల్లో తన చేతిని నిలిపింది ఆమె. దాన్ని సైడ్ స్మెల్తో చూస్తూనే ఆమె చేతిని ఓసారి నిమిరి కిస్ చేసి ఆమె మీద వస్తున్న ఫీలింగ్స్ అస్సలు కంట్రోల్ కాలేక ప్రేరణ పెదవుల మీద ముద్దు పెట్టేసుకున్నాడు ప్రజ్వల్. ఆమె మీద ఉన్న ప్రేమని తన పెదవుల మీద చూపిస్తూ తనలోని ఆత్రాన్ని కాసేపటికి అడ్డుకట్ట వేసి ఆమె పెదవుల్ని వదిలిన ప్రజ్వల్ ఆమె వైపు సూటిగా చూసి బయటకు తీసుకెళ్ళి అతడు ఆమెని కారులో కూర్చోబెట్టి రోడ్డుపై కారుని పరుగులు పెట్టించాడు. ప్రజ్వల్ ఆమెని ఎంత హింసించినా కాస్తంత ప్రేమ, కాస్తంత కేరింగ్, అతడు చూపించిన నరకాన్ని మర్చిపోవద్దనుకున్న ఆమెకి మొత్తం అతడు ఆలోచనలు నిండేలా ఉండేలా చేసేశాడు ప్రజ్వల్. అతనిలో వస్తున్న మార్పు నిజం. ఆమె తనని వదిలి ఎక్కడికి పోదు అన్న నమ్మకం మెల్లగా కలుగుతున్నాయి అతడిలో. అందుకే కాస్త హాట్నెస్ తగ్గి కూల్నెస్లోకి ఎంటర్ అయ్యాడు ప్రజ్వల్. కొత్తగా పరిచయం అవుతున్న అతడి వ్యక్తిత్వం ఆమెకే తెలియకుండా మాయలో పడేస్తుంటే ఓరగా చూస్తుంది అతన్ని కారు సీట్కి వెనక్కి తల ఆనించి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మగసిరి అతడిది. ఒత్తైన కోరమీసం అతడి అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇక సరాసరి కార్ ముంబైలోని రిచెస్ట్ క్లాత్ స్టోర్ రూమ్ దగ్గర ఆపాడు ప్రజ్వల్. అతడు అక్కడికెందుకు తీసుకొచ్చాడో అస్సలు అర్థం కాకపోయినా అతడు వెంటే అడుగులు వేసి లోపలికి వెళ్ళింది ప్రేరణ. లోపలికి వెళ్ళిన ప్రజ్వల్ సేల్స్ ఉమెన్తో తన పర్ఫెక్ట్ సైజుతో పక్కా కొలతలతో సహా చెప్పి ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న ప్రేరణ చేతుల్లో చుడిదార్స్ అండ్ శారీస్ పెట్టి ట్రయల్ వేసుకుని రమ్మని చెప్పాడు ప్రజ్వల్. ఇంకా మారిన అతడి తీరు, బిహేవియర్ చూసి ప్రేరణ మనసు కాస్త కరుగుతుంది. అప్పుడే ఆకాశంలో ఉన్న మేఘం చినుకుల భూమిని చేరినట్టు. అది ఎలా మొదలైందో కూడా తెలియట్లేదు ఆమెకి. ఎప్పటి నుంచి కనీసం తనని కేర్ చేస్తున్న సంగతి కూడా తనకి తెలియనివ్వలేదు ప్రజ్వల్ ఆమెకి. అవసరం లేదు అని చెప్పేసి అవే ప్యాక్ చేయించిన ప్రేరణకి సువర్ణ గుర్తొచ్చి ఆమెకు కూడా కావాల్సిన చుడిదార్స్ ఇంకా లంగా ఓనీలు తీసుకుంటుంది ఆమె. కన్నుల వెంట కరిగిన కలలా అతడి కోపం కరుగుతుంది అని అనిపించింది ప్రేరణకి. మండే సూర్యుడలా చిటపటలాడే ఆమె దగ్గర చల్లని చంద్రుడిలా వెన్నెల కురిపిస్తుంటే ఆమెకి ఇంకా నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఇంకా ఏమైనా తీసుకోవాలా అని అడిగాడు ప్రజ్వల్ ప్రేరణని. లేదు రిషి అని అంది. కానీ నా షాపింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు, తీసుకోవాలి అన్న ప్రజ్వల్ మాటలకి ప్రేరణ తన చూపును ప్రజ్వల్ ఎటు చూస్తున్నాడు అటు తిప్పి తన కళ్ళని తిప్పింది. అక్కడ ఉండే షోకేస్లో ఉండే లెహంగా, బ్రైడల్ మోడల్ డిజైన్స్ చూస్తూ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తున్నాడు ప్రజ్వల్ ప్రేరణకి. కానీ ఆమె చూపు ఒక్క లేత గులాబీ కలర్ లెహంగా పైనే ఆగిపోయింది. ప్రజ్వల్కి ప్రేరణ చూపు దాటిపోలేదు. ఆమె దగ్గరికి వచ్చి అదే తీసుకుందామా అని అడిగాడు. ప్రేరణ అతడి వైపు చూస్తూ నాకు ఇలాంటివి బాగావేమో అని అంది. కానీ తన గుండెకి మాత్రం ఎప్పుడో నచ్చేసింది. అందుకే సైలెంట్గా ఊరుకుంది.
ప్రజ్వల్ కాస్త దగ్గరికి వచ్చి ఆమె చెవులు, ఇది నీకోసం మాత్రమే తీసుకుంటున్నాను. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నాకైతే ఇది బాగా నచ్చింది. అతడి మాటల్లో స్పష్టంగా వినిపించిన ఆర్డర్కి ఆమె గుండె అదిరింది. ఆమె ముఖంలో మాత్రం ఒక్క చిన్న స్పందన కూడా కనిపించలేదు. ఇప్పుడేమన్నా అకేషన్ ఉందా? అవసరం లేదు అని అడిగింది ప్రేరణ. తను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని దాచే ప్రయత్నం చేస్తూ. ప్రజ్వల్ ఒక్క క్షణం ఆమె వైపు చూసి, నీకు అంతగా ఇష్టం లేకపోతే మన లైఫ్ స్టార్ట్ అయినప్పుడు వేసుకో. నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చేంతవరకు నీ ఇష్టం లేకుండా ఫోర్స్ చేయను అన్నాడు ప్రజ్వల్. ఓకింత విస్మయం, ఓకింత భయం, ఎక్కువ ఆశ్చర్యంతో నిలబడ్డ ప్రేరణ ప్రజ్వల్ మాటలు వింటూ మౌనంగా ఆలహంగా తన చేతుల్లోకి తీసుకుంది. కానీ ఒకటైతే నిజం, ప్రజ్వల్ కన్నెత్తి చూసిన ప్రతిసారి ఆమె కన్నీటి వెనుక దాగిన సంతోషం అతడే మొత్తం తీసుకున్నట్టు లాగేసినట్టు అనిపిస్తుంది అతడికి. ఇంతలో ట్రై చేసి వస్తాను రిషి అన్న ఆమె మాటలకి తొలిసారి ప్రజ్వల్ మనసు తేలికపడినట్టుంది. ఫైనల్లీ ట్రయల్ రూమ్కి వెళ్ళింది ఆమె. 10 నిమిషాల తర్వాత ఆమె బయటకు వచ్చిన మరుక్షణం నుంచి ప్రజ్వల్ హార్ట్ స్పీడ్గా కొట్టుకోవడం మొదలైంది. ఆమె వేసుకున్న లెహంగా, లూజ్గా వదిలేసిన హెయిర్, చెవులకి ఉన్న జుంకాలు, చేతికి నిండుగా ఉన్న బ్యాంగిల్స్ ఆమెని ఈసారి మరింత కొత్తగా చూపించాయి ప్రజ్వల్ కళ్ళకి. చూడడానికి మాత్రమే కాదు, ఎవరూ చూడకుండా జాగ్రత్తగా దాచుకోవాల్సిన డైమండ్ నువ్వు అని లోపల అనుకుంటూ బయటికి మాత్రం ఫేస్పై సీరియస్ ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టుకున్నాడు ప్రజ్వల్. ఇంతలో ప్రేరణ, రిషి ఓకేనా లేదా అని అడిగింది. ప్రేరణ తన ఎదురుగా నిలబడుతూనే. ఆమె దగ్గరికి చేరిన ప్రజ్వల్ ప్రేరణ పెదవులపై చిన్న పెక్కిచ్చి, బ్యూటిఫుల్ అంటే తక్కువ అవుతుందేమో అని అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అతని మాటలు ఆమె మనసులో మౌనంగా ఏదో అర్థం చేసుకుంటుంది. ఇంకో పక్క తన మనసు కేరింతలు కొడుతుంది. నన్ను ప్రేమిస్తున్నాడా, లేక నేను ప్రేమించడానికా, ఇంకా నా ప్రేమ కోసమే ఎదురుచూపులు అని అనుకుంది ప్రేరణ. ఆమె తిరిగి ఇంకా బయటికి రాగానే బిల్లింగ్ కౌంటర్ దగ్గర అన్ని డ్రెస్సులు తీసుకుని బిల్ పే చేసిన ప్రజ్వల్ ఆమె చేతిలో బ్యాగ్ తీసుకున్నాడు. ఇంకెక్కడికైనా తీసుకెళ్తావా అని అడిగిన ప్రేరణకి, నువ్వు నా లైఫ్లో ఉంటే చాలు, నువ్వు అడిగిన ప్లేస్కి నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను అని చెప్పి మళ్ళీ కారు దగ్గరికి నడిపించారు ప్రేరణని. ఆ కారులో తిరిగి వెళ్తుండగా ప్రేరణ విండో సైడ్ నుంచి హెడ్ని బయటకు చూస్తూ ఆమె ఆలోచనలు మాత్రం అతడిని మొత్తం చుట్టేసుకున్నాయి. ఇది ప్రేమేనా? అతడి కోపం, అతని హింస ఇవన్నీ కప్పేసేలా అతడి చూపులు ఎందుకు ఇంత మృదువుగా కనిపిస్తున్నాయి ఈ క్షణం నాకు? నేనే అర్థం చేసుకోలేకపోయినా, లేదా నా కోసం మారుతున్నాడా, లేదా ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నాడా? కానీ ఆ అవసరం ఏముంది? లేకపోతే ఏమైనా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడా? కానీ అలాంటి మనిషి కాదే. చాలా ఆలోచించాలి అసలు. అన్నింటికన్నా ముందు నా హార్ట్ ఎందుకు రెస్పాన్స్ అవుతుంది అతడు చేసే ప్రతి పనికి? ఆమె ఆలోచనల మధ్యలో అప్పుడే అనుకోకుండా ప్రజ్వల్కి ఫోన్ వస్తుంది. టోనీ నెంబర్ చూసి లిఫ్ట్ చేశాడు ప్రజ్వల్. సార్, మన లోడ్ మొత్తం ముంబై బీచ్ పోర్ట్లో యార్డ్లో షిఫ్ట్లోకి ఎక్కించాలని చూస్తున్నాడు ఆ మాలిక్. వాడి తమ్ముని చంపేస్తామని మనపై బాగా పగబట్టేశాడు. ఇక మన మనుషుల్ని దెంపన అన్నాడు టోనీ. వద్దు, నేనే వస్తున్నా సారి అని ఓసారి ప్రేరణ వైపు చూసి రోడ్పై కార్ని అమాంతం స్పీడ్ పెంచేశాడు. ఆ తర్వాత జరిగే విధ్వంసం ఆమె అస్సలు కలలో కూడా అంచనా వేయలేకపోయింది. అతడి వైపు కంగారుగా చూసింది ప్రేరణ.
ప్రజ్వల్ స్టీరింగ్ మీద పట్టు బిగించుకున్న హ్యాండ్స్ని చూస్తున్న ప్రేరణకి నుదుటిపై చెమటలు పట్టాయి. అతని కోపాన్ని మళ్ళీ చూస్తున్న ఆమెకి గుండె మామూలుగా కొట్టుకుంటలేదు. అసలు ఎందుకంత కోపంగా ఉన్నాడో అర్థం కాలేదు. ఇప్పటి వరకు బాగానే ఉన్నారుగా. గ్లాస్ విండోకి ఆనుకుని పరుగుపడుతున్న స్ట్రీట్ లైట్ని చూస్తుంది ప్రేరణ. ముంబై బీచ్ పోర్ట్ నైట్ సెక్యూరిటీ దట్టంగా ఉన్నారు. ప్రజ్వల్కి భయపడి ఫారిన్ బౌండ్ షిప్ ఒకటి సిద్ధంగా ఉంది. మాలిక్ చేతిలో గన్ పెట్టుకుని మరో ఇద్దరితో డీల్ చేస్తున్నాడు. ఆ బీచ్ చుట్టూ లైట్లు, సముద్రపు అలలు, ఓ శబ్దాలు. ఓ భారీ షిప్ లైట్ల మధ్య మెరిసిపోతుంటే ప్రజ్వల్ కార్ సడన్ బ్రేక్తో ఆపి ప్రేరణతో ఏం జరిగినా సరే నువ్వు కారులోనే కూర్చో, నేను వచ్చేంతవరకు అని చెప్పేసి ఎక్కడికి రిషి అడిగినా చెప్పలేదు అతడు. బయటికి వచ్చాడు అచ్చం వేటాడే సింహంలో ప్రజ్వల్. క్రేన్, షిప్, కార్గో బాక్సుల మధ్యలో ప్రజ్వల్ ముందు నడిచొస్తుంటే వెనుక టోనీ మాత్రమే వస్తున్నారు. అతడి కళ్ళలో మంట. 10 అడుగుల దూరంలో ఉన్న మాలిక్కి స్పష్టంగా తెలుస్తుంది. తన ఎదురుగా వస్తున్న మనుషుల్ని చూస్తూనే గన్కి ఉన్న బుల్లెట్లు లెక్కలో ఉంటాయి, కానీ అన్నయ్య ఇచ్చే పంచికి పడేవాళ్ళు ఎవరూ లెక్కలో ఉండర్రా బఫూన్ అంటూ టోనీ అంటూనే తన మీదకి వస్తున్న సికిందర్ మనుషుల్ని టోనీ చేతిలో ఉన్న గన్ లాక్కుని తీసుకున్న ప్రజ్వల్ పక్షులు కాల్చినట్టే కాల్చేశాడు ప్రజ్వల్. ఇంకో పక్క టోనీ కూడా ఏం తక్కువ కాదు. ప్రజ్వల్తో పోటాపాటీగా సమానంగా కొట్టేస్తున్నాడు. ప్రజ్వల్ అతడి చేతి నుంచి గన్ని తిప్పి అదే గన్తో 2 బుల్లెట్లతో 2 టైర్లని పెల్చేస్తాడు. చుట్టూ ఉన్న రౌడీ గ్యాంగ్లో కంగారు, భయం మొదలయ్యాయి. ఒకడు అతడిపై దాడికి ప్రయత్నించగానే ప్రజ్వల్ అతడి చేతిని వెనక్కి మడతపెట్టి ఒక పంచ్ స్టమక్ కేసి గట్టిగా కొట్టగానే తర్వాత ప్రజ్వల్ విసిరి కొట్టేసరికి క్రేన్ మీద పడతాడు. ఇంకొకడు తనని గన్తో టార్గెట్ చేస్తుంటే చేతిలో ఉన్న కీచైన్ తిప్పి అతడి కళ్ళలోకి కొట్టి గన్తో షూట్ చేస్తాడు ప్రజ్వల్. తన చిరుతలాంటి కళ్ళని కెమెరాల 360 డిగ్రీస్ తిప్పేసి వెనక వైపు నుండి వస్తున్న గన్ తిప్పి కాల్చాడు తన లెఫ్ట్ హ్యాండ్తో. వెంటనే వాడు కుప్పకూలిపోతాడు. ఇంకొకడు తన రైట్ హ్యాండ్తో తన ముందుకు వచ్చిన వాడికి కీ పంచ్ ఇవ్వడంతో ప్రజ్వల్ వాడికి అక్కడికక్కడే కుప్పకూలుతాడు వాడు కూడా. ప్రజ్వల్ బ్లాక్ టీ షర్ట్ మోచేతి వరకు బ్లడ్ సైన్స్. ప్రజ్వల్ అడుగులు మాలిక్ వరకు చేరాయి. నువ్వు ఒక్కడివే వచ్చావా? వచ్చి నన్ను పొడి చేద్దామనే అని వెటకారంగా నవ్వాడు మాలిక్ ప్రజ్వల్ని చూసి. చిన్నగా నవ్వుతూ, నీకు ఇప్పటిదాకా చూసే సినిమా అస్సలు సరిపోలేదనుకుంటా. లాస్ట్ అవకాశం ఇచ్చాను, మిస్ అయ్యావు మాలిక్ అన్నాడు ప్రజ్వల్ మాలిక్ కడుపులో పంచ్ ఇస్తూ. నువ్వు తప్పు చేసావు, కానీ నన్ను తక్కువ అంచనా వేసి నువ్వు బ్రతికే అవకాశం కోల్పోయావు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ప్లేస్కి వచ్చి నా సరుకుని నాకే తెలియకుండా అమ్మేయాలనుకుంటే నాకు తెలియకుండా పోతుందా? అంత చేతకని దద్దంలా వెదవలా ఉన్నానని కళ్ళకి కనిపిస్తున్నానా అంటూ ఇంకో పంచ్ ఇచ్చి ఎడమ కాలుతో మోకాళ్ళపైకి కిచ్చేసరికి మాలిక్ నేలకి ఒరిగాడు. ఈ యాక్షన్ సీన్స్కి కష్టపడి చెప్తున్నందుకైనా ఇవాళ కాస్త కామెంట్స్ ఎక్కువ పెంచండి. అలాగే ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నా కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇంకా కామెంట్స్ కూడా పెంచండి. వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక లాస్ట్ వరకు వీడియోస్ చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.